మీరు ఏ నెలలో అయితే జన్మించారో దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పొచ్చు. అయితే జాతకాల ఆధారంగా మాత్రం కాదు, మనిషి జీవితం మొత్తం అతని నడతపై ఆధారపడి ఉంటుందనుకుంటారు. అయితే అది కొంత వాస్తవం కావచ్చు, కానీ పూర్తిగా నిజం మాత్రం కాదు. మనిషి పుట్టిన నెల కూడా వారి జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ నెలల్లో పుట్టిన వాళ్ళు ఏ ఏ క్యారెక్టర్స్ని కలిగి ఉంటారో ఇప్పుడు చూద్దాం. జాన్యువరి. జాన్యువరిలో పుట్టినవారు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అయితే వీరిని తోటివారు ఎక్కువగా అర్థం చేసుకోలేరు. అంతేకాదు, సమాజంలోని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం అనేది వీరికి అంతగా నచ్చదు. వీరు మంచి కళాత్మక భావనతో ఉంటారు. అలాగే వీరిలో కవిత్వం కూడా ఎక్కువే. అందుకే వీరిని చాలామంది ఇష్టపడతారు. అయితే కొందరిని మాత్రం వీరు అంతగా ఆకట్టుకోలేరు. నెక్స్ట్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో పుట్టినవారు లాజిక్గా వ్యవహరిస్తారు. వీరి వ్యక్తిత్వం కాస్త డిఫరెంట్గా ఉంటుందనుకోండి. ఏ పని చేయకున్నా కూడా మేం బిజీగా ఉన్నామని చెప్పే స్వభావం కలవారు. అయితే ఏ సమస్యనైనా కూడా పరిష్కరించే నేర్పు వీరికి ఉంటుంది. మార్చ్లో పుట్టిన వారికి వివిధ నైపుణ్యాలుంటాయి. ఇతరులకు కూడా వీరు ఆదర్శంగా ఉంటారు. ఇతరుల విషయంలో చాలా ఆత్మీయంగా ఆప్యాయంగా వ్యవహరిస్తారు. వీరిని నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయరు. చాలా నిజాయితీగా ఉంటారు. అయితే వీరు చేస్తున్న పనిపై అంతగా నమ్మకం పెట్టుకోరు. అదొక్కటే వీరిలో ఉండే మైనస్ పాయింట్. ఇంకా వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. నెక్స్ట్ ఏప్రిల్లో పుట్టినవారు సంతోషంగా ఉంటారు. వీరు తమకు తాము చాలా మంచి వాళ్ళమని భావిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళల్లో వాళ్ళే ఎక్కువగా ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు. అయితే వీరు ఎప్పుడూ కూడా పక్కవారితో ఆనందంగా గడుపుతూ ఉంటారు. వీరు చాలా ఎక్స్ట్రోవర్ట్స్ అన్నమాట. వీరి చుట్టూ ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది నిండి ఉంటుంది. నెక్స్ట్ మే మంత్లో పుట్టిన వారికి మంచి మనసు ఉంటుంది. వీరు కొద్దిసేపు ఎంతో బాగుంటారు. అయితే అంతలోపే విచారంగా మారిపోతారు. తమలో తామే బాధపడుతూ ఉంటారు. లోన్లీగా ఉంటారు. వారిలో వారే కుమిలిపోతూ ఉంటారు. డిప్రెషన్కి గురవుతారు. ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు వీరు ఎక్కువగా బాధపడతారు. అయితే ఈ విషయాన్ని ఎక్కువగా ఎవరికి చెప్పరు. కానీ వారిని ప్రేమించేవారు మాత్రం ఈజీగా ఈ సమస్యను కనుక్కోవచ్చు. నెక్స్ట్ జూన్ మంత్లో పుట్టిన వారికి స్నేహితులు ఎక్కువ. కానీ వీరి జీవితంలో ఎక్కువగా భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. అయితే వీరికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఒక్కోసారి కాస్త కఠినంగా వ్యవహరించినా చాలాసార్లు వీరు తోటివారితో ఆనందంగా వ్యవహరిస్తూ ఉంటారు. జూలై నెలలో పుట్టిన వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎదుటివారు ఎక్కడ బాధపడతారో అని ఆలోచిస్తూ ఉంటారు. వీరిలో వీరే మదన పడుతూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళకి సంఘీభావం చాలా తక్కువ. డబ్బు విషయంలో పొదుపుగా ఉంటారు. నెక్స్ట్ ఇంకా చాలా నిదానంగా ఉంటారు. కుటుంబానికి ఎక్కువ విలువిస్తారు. నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో పుట్టినవారు ఫ్రీ బర్డ్స్లా ఉంటారు. అయితే వీరికి దేనిపై ఆసక్తి ఉంటుందో దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక వీరు ఒక పని అనుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రాంతి తీసుకోరు. నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటారు. వీరు ఎక్కువగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వారితో స్నేహం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. సెప్టెంబర్ మంత్లో పుట్టిన వారు జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందించాలని భావిస్తారు. చిన్న చిన్న ఆనందాలే వీరికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఇక వీరు తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ని ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి ఆనందం వీరిలో చాలా సంతోషాన్ని నింపుతుంది. ఇక వీరు చాలా విషయాల్లో మంచి టాలెంట్ కలిగి ఉంటారు. అన్ని రంగాల్లో వీరికి మంచి అనుభవం ఉంటుంది. వీరిలో క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువ. అక్టోబర్ మంత్లో పుట్టిన వారు ఎప్పుడూ కూడా నిరుత్సాహానికి గురికారు. అలాగే వారి చుట్టూ ఎప్పుడూ కూడా డల్గా ఉండనివ్వరు. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చూస్తారు. వీరు ఎక్కువగా కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తారు. ఫ్యామిలీకి అంకితమైపోతూ ఉంటారు. ఇంట్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళతోనే బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు. వీరికి ఎక్కువగా ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం. నవంబర్ మంత్లో పుట్టినవారు గొప్ప సానుభూతి కలిగి ఉంటారు. ప్రకృతిని బాగా ప్రేమిస్తారు. ఇక వీరి ప్రసంగాలు వినడమంటే జనాలకు భలే ఇష్టం. వీరి మాటలు ఎక్కడ కూడా బోర్ కొట్టవు. మంచి మోటివేషన్ ఇస్తారు. వీరిని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. వీరి సమస్యల వల్ల ఒత్తిడికి గురైన తమ చుట్టూ ఉండేవారు సంతోషంగా ఉండాలని భావిస్తారు. లాస్ట్ డిసెంబర్ మంత్లో పుట్టిన వారికి మంచి క్యారెక్టర్ ఉంటుంది. అలాగే వీరి వయస్సులో
చిన్నవారైనప్పటికీ వీరి సలహాలు ఆలోచనలు మాత్రం చాలా అమోఘంగా ఉంటాయి. వీరు పెను తుఫాన్లాగా వ్యవహరిస్తారు. వీరు స్నేహితులు కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు.